ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఏ మహిళా కండక్టర్ కూడా 10-12 గంటల పాటు నిలబడి ఉండాలి తప్ప కూర్చునే పరిస్థితి లేదు. రెండవది, ఈ 70 మందో 65 మందో సీట్లలో కూర్చున్నటువంటి బస్సులు నడిపేటువంటి డ్రైవర్కి 110 మంది 120 మంది ఉన్నప్పుడు ఈ వంకళ్ళల్లో మూల మలుపులలో కంట్రోల్ కూడా ఉండదు. బస్సు ఈ మనుషులు నిలబడ్డప్పుడు ఆ కంట్రోల్ కూడా ఉండక యాక్సిడెంట్స్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. అంటే డ్రైవింగ్ చేయడం కూడా డ్రైవర్లకు కష్టమైపోయింది మహాలక్ష్మి వచ్చిన తర్వాత. నీవేమో మహిళల ఓట్లు కావాలని చెప్పి ఏ మహాలక్ష్మి స్కీమ్ అయితే పెట్టినావో దాంట్లో పనిచేసే కండక్టర్లకు ఎంత ఇబ్బంది అవుతుంది, దాంట్లో నడిపే డ్రైవర్లకు ఎంత ఇబ్బంది అవుతుందో సోయి మీకు ఎప్పుడు లేదు. రెండవది, మహాలక్ష్మి స్కీమ్లోనే ఉచిత బస్సు ప్రయాణం అయిపోయాయి. ఉచిత బస్సు ప్రయాణంలో కూడా వీళ్ళు మహిళలు ఎంట్రీ చేసినా లేదా అనేటువంటి వాళ్ళను బాధ్యత చేసేటువంటి చిల్లర సిస్టమ్ ఇది నీకు ఎట్లా మంచిగా అవుతుందో. మరి ఆర్టీసీలో మరి అనేక మంది మేధావులు ఉన్నారు, మరి ఇంజనీర్లుగా చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద చదువుకొని పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మహాలక్ష్మి స్కీములో 70 నుంచి 90% మహిళలే ఉన్నప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అయినప్పుడు మళ్ళీ ఎందుకు టికెట్ ఒకటి మిస్ అయిపోతే వాళ్ళని బాధ్యత చేస్తున్నావో అర్థం కాని పరిస్థితి.